నరకాసుడు స్టోరీ చెప్తావన్నావు కదా, చెప్తావు ఎప్పుడు? పొద్దున్నే తెల్లవారుతోంది. యజ్ఞశాలలో నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయి. జనక మహారాజు గారు, మిథిల నగరం రాజుగారు తెలుసు కదా నీకు, ఆయనేమో బంగారు నాగిలి తీసుకుని దున్నటం కోసం వెళ్ళారు. దున్నుతున్నారు ఠంగుమని ఒక సౌండ్ వచ్చింది. ఏంటి అని చెప్పి తీసి చూస్తే, తవ్వి చూస్తే లోపల ఒక పెట్టె. ఆ పెట్టెలో ఒక బేబీ. ఎవరా బేబీ? సీతమ్మ కాదు, ఈసారి అందులో బేబీ బాయ్ ఉన్నారు. బేబీ కనిపించిన మరుక్షణం పెద్ద శబ్దాలు, భూమి అలా బద్దలైంది. భూమాత వచ్చారు. జనక మహారాజుకి నమస్కారం చేస్తూ, జనక మహారాజా, నా కొడుకే, పేరు నరకుడు, 16 ఏళ్ల పాటు మీ దగ్గర పెంచాలి అని చెప్పి కోరుకుంటున్నాను అంటే, జనక మహారాజు గారు సరే అంటూ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నారంతే. వెంటనే భూదేవి చెప్పారంట, వరాహ అవతారంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు వచ్చి నన్ను కాపాడినటువంటి క్షణంలో నేను గర్భం దాల్చాను, బట్ ఇంతవరకు ప్రసవం కాలేదు. అప్పుడు నేను శ్రీ మహావిష్ణువుని వెళ్ళి అడిగితే, రావణ సంహారం చేసిన తరువాత నీకు ప్రసవం జరుగుతుంది అని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఆ విధంగా నాకు జన్మించినటువంటి కొడుకే ఈ నరకుడు అని చెప్పి అంటే, సరే అని చెప్పి చాలా బాగా అల్లారు ముద్దుగా ఒక కొడుకుని పెంచినట్టు జనక మహారాజు గారు ఆ అబ్బాయిని పెంచుకున్నారంట. ఒక రాజ్యాన్ని ఇచ్చారంట. ఎంత మంచివాడంటే గనక అంత మంచివాడు. పెంచిన తండ్రిని కూడా చాలా గొప్పగా చూసేవాడు. పెద్దవాళ్ళంటే ఎంతో భయభక్తులు అన్నీ ఉండేవి. ప్రజల్ని కన్నబిడ్డల్లో చూసుకున్నాడు. అయితే పక్క రాజ్యంలో ఉన్నటువంటి బాణాసురుడితో అతనికి ఫ్రెండ్షిప్ అయింది. అతనికి లేని అవలక్షణం లేదు. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. స్త్రీలను గౌరవించేవాడు కాదు, పెద్దల్ని గౌరవించేవాడు కాదు, దేవుడు అంటే భక్తి లేదు. ఇతనితో ఫ్రెండ్షిప్ చేసి నరకుడు కూడా నరకాసురుడిగా మారిపోయాడు అనమాట. అన్ని అసురు లక్షణాలే. మొత్తం అతను ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అని ఇతనిలో కూడా వచ్చేసాయి అనమాట. ఇదంతా జరగటంతో పాటు దేవతల దగ్గర ఉన్నటువంటి గొప్ప వాటన్నిటిని తను సొంతం చేసేసుకోవటం, అసలు ఏ తప్పు చేయనటువంటి 16,000 మంది రాజకుమార్తెల్ని కూడా ఆయన బంధించాడంట. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నో తప్పులు చేశాడు తన బ్యాడ్ హ్యాబిట్స్ తో. దాంతో భూదేవికి కోపం వచ్చింది. బిడ్డలు తప్పు చేస్తే అమ్మ ఊరుకుంటుందా? తల్లి కోపం వచ్చింది. కాకపోతే బాణాసురుడు చెప్పినటువంటి సలహాతో నరకాసురుడు ఏం చేశాడు అంటే తపస్సు చేశాడు. తన కన్న తల్లి తప్ప ఇంకెవరూ తనని చంపకూడదు అని చెప్పి వరం పొందుతాడు. ఆ వర గర్వంతో ఇంకా పేట్రేగిపోతాడు. దాంతో ఏం జరిగింది? సత్యభామాదేవిగా భూమాత అవతరించి శ్రీకృష్ణునితో కలిసి నరకాసురుని వధిస్తారనమాట. అలా నరకాసుర సంహారం జరిగినటువంటి రోజే నరక చతుర్దశి. దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇదొక ముఖ్యమైనటువంటి కథ, గాథ. నచ్చిందా? మరి ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకతకి. బాయ్.